ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ముందుగా మీరు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి సక్సెస్ఫుల్గా మరి 3 సంవత్సరాలు నిర్వహించినందుకు ఏదైతే మా పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా మాకు ఒక మంచి సుపరిచితులుగా మా ఆప్తులుగా మీరు ఆ స్థానాన్ని అధిరోహించి అందరి మనసులను గెలుచుకున్నందుకు ముందుగా మీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు మరి ప్రశ్నకు సంబంధించినటువంటి మొదటి ప్రశ్నకు సమాధానం 2019-2024 పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో పనులకు 3.84% పురోగతిని సాధించడం అనేది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం 2019-24 అంశాల వారీగా పురోగతి క్రింది విధంగా ఉంది. హెడ్ వర్క్స్ సంబంధించి 6.96%, ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి 2.08%, కుడి ప్రధాన కాలువకు సంబంధించి 1.61% పనులు పురోగతి ఉన్నాయి అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సంబంధించి 2024 అక్టోబర్ నాటికి పెండింగ్ లో ఉన్న మిగిలిన పనుల భౌతిక పరిమాణాల సమతులిత ఎర్త్ వర్క్ 328.18 లక్షల క్యూబిక్ మీటర్లు, గట్టు పని 156.78 లక్షల క్యూబిక్ మీటర్లు, కాంక్రీట్ పని 14.29 లక్షల క్యూబిక్ మీటర్లు. ఏదైతే యొక్క నాలుగో ప్రశ్నకు సమాధానం 2024 అక్టోబర్ చివరి నాటికి వివిధ పనులకు చెల్లించవలసినటువంటి మొత్తం 273.48 కోట్ల అధ్యక్ష. ఐదో ప్రశ్నకు సమాధానం 2027 డిసెంబర్ నాటికి మిగిలిన పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం అనేది అధ్యక్ష. రామారావు అధ్యక్ష, 2019-24 మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ అయితే 71% కంప్లీట్ అయితే 2019-24 మధ్య ప్రోగ్రెస్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇట్ ఈజ్ ఓన్లీ ఆన్ యావరేజ్ 5%. ఇక్కడ నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే 2014-19 మధ్య మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా డయాఫ్రమ్ వాళ్ళు 436 కోట్లతో కంప్లీట్ అయింది. ఈ గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అసమర్థత వల్ల సుమారుగా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు మళ్ళీ కొత్తగా డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పేపర్లో కూడా చూసాం ఈ మధ్యకాలంలో సమాంతర వాళ్ళు కూడా కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాపర్ డ్యామ్స్ కూడా పూర్తిగా పాడేనని చెప్పి మనం చూసాం. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 2020లో ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏదైనా అదనపు భారం ఉందా? ఎంత అంచనా వ్యయం అంత పెరుగుతుంది? 2, హెడ్ వాటర్ వర్క్స్ సంబంధించి ఒరిజినల్ ఎస్టిమేటు 2019లో వేసిన ఒరిజినల్ ఎస్టిమేటు 1548 crores అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే 2019-24 మధ్యకాలంలో సుమారుగా 1500 కోట్లు ఉన్న ఎస్టిమేటు 9000 కోట్లకి చేరిన విషయం వాస్తవమేనా? ఇది గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా 2027 కంప్లీట్ అవుతాయని గౌరవ మంత్రి గారు చెప్పారు. అసలు ఆ పరిస్థితి ఉందా? ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, కాపర్ డ్యామ్స్ దెబ్బతిన్నాయి, సమాంతర వాళ్ళు కట్టాల్సి ఉంటుంది, ర్యాక్ఫిల్ డ్యామ్ కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ అదేవిధంగా పోలవరం నిర్వాసితులు కూడా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి 2027 కంప్లీట్ అవుతుందా అని మీ ద్వారా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలవరం సంబంధించి మంత్రి గారు 19-24 అంటే గత ప్రభుత్వం కేవలం 3% మాత్రమే పూర్తి చేసిందని చెప్పారు అధ్యక్ష. మీ ద్వారా క్లారిఫికేషన్ అడుగుతున్నాను అధ్యక్ష. 2014-19 మధ్యలో పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు ఎలా జరిగాయనేది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 19-24 మధ్య కాలంలో పనులు చూసే చాలా తక్కువ జరిగాయి. మరి
కేంద్రం రీఎంబర్స్ చేసినటువంటి నిధులేమో చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ నిధులు వినియోగించారా లేక ఆ నిధులు దేనికోసం వాడారనేది కూడా క్లారిఫికేషన్ మీ ద్వారా అడుగుతున్నాను. లక్ష్మణరావు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని పీడీఎఫ్ తరఫున కోరుతున్నాం అధ్యక్ష. అయితే గతంలో 55,000 కోట్లు అంచనా వేసినప్పుడు అధ్యక్ష 33,000 కోట్లు ఆర్ఆర్ అంటే పునరావాసానికి, 22,000 కోట్లే ప్రాజెక్టుకి. మీ ద్వారా మంత్రి గారిని నేను అడిగేది అధ్యక్ష, సరే అది ప్రాజెక్ట్ ఎంత శాతం పూర్తయింది, వాళ్ళు ఎంత శాతం చేశారు, వీళ్ళు అది ఒక భాగం. కానీ పునరావాసం కీలకమైన అంశం. అది ఎంత శాతం పూర్తయింది, ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి అది అవుతుందా అని మంత్రి గారిని అడుగుతున్నాను. ఓకే, మంత్రి గారు. తిరుమూర్తి గారు సూటిగానే అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ డయాఫ్రామ్ వాల్ అనేటువంటిది 2018 నాటికే 1295 మీటర్లు 2018 జూన్ నాటికి పూర్తి చేసినట్టు చెప్తున్నారు అధ్యక్ష, రికార్డు ప్రకారంగా చూసుకుంటేనే. దీనికి ముందే స్పిల్వే ఛానల్, అప్రోచ్ ఛానల్ ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటిది చెప్పారు. అటువంటి నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రామ్ వాళ్ళు ముందుగా కట్టడం వల్ల కాఫర్ డ్యాము లేకపోతే స్పిల్వే ఛానల్ ఇవన్నీ దెబ్బతింటానికి అవకాశం ఉందనేటువంటిది ఆ విషయం మీద కూడా మంత్రి గారు వివరణ ఇవ్వాలని చెప్పేసుకోవాలి. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నల్లో ఏదైతే మన దువ్వాడపు రామారావు గారు అడగడం జరిగింది, ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి గతంలోనే 436 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనపు భారం ఎట్లా పడుతోంది, అదేవిధంగా ఏదైతే 2027కి ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారనేటువంటిది ఏదైతే ఆయన ప్రశ్నకు సంబంధించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని 72% ఆయన 5 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆ రోజు 18 నెలలు శ్రమించి డయాఫ్రామ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే మరి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత, ఎందుకంటే 2019లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క డయాఫ్రామ్ వాల్ పైన ఏదైతే ఈ యొక్క మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని 2021 కల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా 2019 జూన్ నెలలో రద్దు చేసేసి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి 17 నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికి లేకుండా చేయడం వల్ల 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష. డైరెక్ట్ గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ ఏదైతే నిపుణుల కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీని మార్చవద్దు, ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్ కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఏ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, వార్నింగ్ ఇచ్చారు, రిక్వెస్ట్లు చేశారు. అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ ఇంటర్నేషనల్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ 990 కోట్లతోటి మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రామ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. ఏదైతే రెండవది ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ యొక్క పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క టీడీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినటువంటి ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,762 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రోగ్రెస్ చూస్తే 72% జరిగింది. ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే 3.84% మాత్రమే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే
టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా మళ్లింపు లేదు. వైసీపీ హయాంలో 3,385 కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు, గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కినాయి అధ్యక్ష. మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు, పీపీఏ, ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా టీడీపీ హయాంలో ఎత్తు ఎప్పుడు కూడా 45.72కే కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష. కానీ వైసీపీ హయాంలో 41.15 మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అంచనా కూడా టీడీపీ హయాంలో 55,548 కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష. కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి దైన్యం అధ్యక్ష. అదేవిధంగా టీడీపీ హయాంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష. అదే వైసీపీ హయాంలో నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు లక్ష్మణ్ రావు గారు పునరావాసం గురించి. వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణానికి ఏదైతే తమ విలువైన భూములు ఇళ్లను కోల్పోయి సహకరించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రైతాంగం కోసం తాము త్యాగం చేసిన నిర్వాసితులను కూడా గుర్తుపెట్టుకోవాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4,144 కోట్లు కాలనీలకి నిర్మాణం కానీ ముంపు బాధితులకు ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప గత 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పునరావాస కాలనీ కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఏదైతే ఆ రోజు నిర్వాసితులు మరి కొంతమేర సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో వరదలు వస్తే మరి మమ్మల్ని మా తెలంగాణలో తిరిగి కలిపేయండి వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే పోలవరానికి సంబంధించి నిధులు దారి మళ్లింపు ఏమైనా జరిగిందా అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా నాయుడు గారు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఏదైతే వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే 2014-2019 మధ్య 11,762 కోట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే కేంద్రం నుంచి ఆ రోజు 6,764 కోట్లు మాత్రమే విడుదలైనాయి అధ్యక్ష. అదే వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి పనులు కేవలం 4,167 కోట్లు అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు కూడా 8,382 కోట్ల రూపాయలు వైసీపీ హయాంలో వచ్చినాయి అధ్యక్ష. ఇక్కడ ఏదవుతాయి అంటే పోలవరానికి రీఎంబర్స్మెంట్ కింద కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా 3,385 కోట్లు వాళ్ళు దారి మళ్లించిన మాట వాస్తవమే అధ్యక్ష. మరి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఈవేళ 2027కి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు అటు ప్రధానమంత్రి గారిని కానీ అదేవిధంగా జలశక్తి ఎవరైతే మంత్రి పాటిల్ గారిని కానీ స్వయంగా కలిసి మరి మొన్ననే ఆ 12,157 కోట్లు శాంక్షన్ వచ్చిన తర్వాత ఏదైతే ఒక టైం బాండ్ పెట్టుకుని ఆల్రెడీ ఇప్పటికే నవంబర్ నెలలో మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి ఏదైతే సీపేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆల్రెడీ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే అక్కడ నిర్మాణ క్రమం కూడా ప్రారంభించుకుని ఏదైతే అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. రేపు జనవరిలో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఏదైతే 2026 మార్చి కల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని అట్ ద సేమ్ టైం ప్యారలల్ గానే ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఆగి మెయిన్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇంకా ఆలస్యం అవుతున్న ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి వర్క్ షాప్ పోలవరం ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ప్యారలల్ గా కూడా ఈసీఆర్ఎఫ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే వాళ్ళు ఆలోచన ఇచ్చారో దాని ఆలోచనల ప్రకారంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. రేపు వచ్చి ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం సందర్శించి ఆ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఒక టైం బాండ్ ఏదైతే ఉందో ఎప్పటిలాగా మేము పూర్తి చేస్తామో అవన్నీ కూడా మీకు ఏదైతే రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఎందుకంటే పెద్ద వివాదాల జోలికి వెళ్ళట్లేదు కానీ వాస్తవాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు కూడా నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష గతంలో 1924లో. ఆ రోజు మా శాసనసభలోనే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు అధ్యక్ష అసెంబ్లీలో. ఏదైతే మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండవ ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడవ ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, నాలుగవ ప్రకటన 2022 డిసెంబర్ నాటికి పూర్తి,
5వ ప్రకటన ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అధ్యక్ష. ఇవన్నీ అసెంబ్లీ రికార్డులో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ వాస్తవం ఏంటంటే 2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాల్ పోతే ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా మేము 22 పూర్తి చేస్తాం, 23 పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి సమాధానం అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని అంటే సభని ఎంత తప్పుదో పట్టించారు, ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించారో అర్థమవుతుంది అధ్యక్ష. ఆ మాదిరిగా కాకుండా ఒక టైం బాట్ పెట్టుకుని ఒక షెడ్యూల్ ప్రకారం ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13 622